మింగనూరు నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, అలాగే దామోదర్ సంజీవయ్య లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా అయ్యారు. సో అటువంటి నియోజకవర్గం నుంచి మళ్ళీ మీరు పోటీ చేస్తున్నారు. చాలా అదృష్టంగా ఫీల్ అవుతానండి. బికాజ్ అంత గొప్ప లెజెండరీ లీడర్స్ని ఎమగనూరు నుంచి పోటీ చేశారు. అలాంటి స్థానం నాకు రావడం నిజంగా నేను గర్వంగా భావిస్తున్నాను. ఎమ్మిగనూరుకి అత్యంత సమీపంలో గాజులు తిన్న ప్రాజెక్ట్ ఉంది. సో ఈ రోజు వరకు కూడా ఆ ప్రాజెక్టు దగ్గర ఉన్నా కూడా ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు కానీ లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ తాగునీరుకి అలాగే సాగునీరుకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ అదే ప్రాజెక్టు నుంచి కర్నూలు వరకు కూడా వాటర్ తీసుకెళ్ళడానికి అధికారులు ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు ఎమగనూరుకి డ్రింకింగ్ అంతా కూడా ఇప్పుడు మాకు డ్రింకింగ్ ఎమగనూరు టౌన్కి అంతా కూడా గాజుల దిన నుంచి అక్కడి నుంచే వస్తుందండి. కాకపోతే అక్కడ నుంచే మళ్ళీ మాకు కర్నూలు అండ్ డోన్కు కూడా వెళ్తాయి. సో బట్ అగైన్ ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా కూడా కొన్ని ప్రాంతాలకి వాటర్ సప్లై ఉంది. మీరు అన్నట్టు సఫిషియెంట్ అయితే లేదు, దెర్ ఈజ్ షార్టేజ్ ఉంది వాటర్ అది. కానీ దాన్ని మనం ఇంకా బెటర్ ప్లానింగ్ చేసుకొని నెక్స్ట్ మనం దాన్ని ఇక్కడ టౌన్కి విలేజెస్కి వీటన్నిటికీ కూడా బెటర్ ప్లానింగ్ చేసుకొని వాళ్ళందరికీ వాటర్ ఇచ్చేలాగా ప్లాన్ చేయాలండి. ప్రాజెక్టుల విషయంలో ఎటువంటి స్టెప్ వేస్తారు మేడం? ఎందుకంటే చాలామంది వస్తారు, అష్యూరెన్స్ ఇస్తారు, ఎలక్షన్లు అయిపోతానే కామన్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ వాటి మీద ఎక్కువ కూడా ముందడుగు వేసిన దాఖలాలు ఎవరికి లేవు. కేవలం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గతంలో తాను చేరాలనుకున్నప్పుడు మాత్రమే టీడీపీ అధినేత దగ్గర ఈ జీవోలు ఏవైతే వేదవతికి కానీ గుండ్రేవులకు సంబంధించి జీవోలు ఇస్తేనే తాను చేరతానని చెప్పడం, అప్పుడు ఆయన జీవోలు ఇవ్వడం కూడా జరిగింది. సో వాటి ఎక్కడ కూడా అమలు కూడా పెద్దగా జరిగినట్లు లేవు. ఒకవేళ మీరు వస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రపోజల్ పెట్టి వాటిని ముందుకు? డెఫినెట్లీ అండి, నేను వన్ బై వన్ ఆఫ్టర్ ద వన్ అంటే ఏది ఇంపార్టెంట్ అది చూసుకొని ప్రపోజల్స్ ఒకటి తర్వాత ఒకటి చేసుకోవాలి. బికాజ్ యూ ఆల్ నో దట్ మన రాష్ట్రములో మనకు ఫండ్స్ వెరీ లిమిటెడ్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ ఫండ్స్ని మనం ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి. సంక్షేమం, అభివృద్ధి రెండిటికి చేసుకుంటూ మళ్ళీ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అలా అని మన ఒక్క నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో మనకి 175 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అదొక ఛాలెంజ్ వాళ్ళకి. సో బేస్డ్ ఆన్ దట్ మన ప్రపోజల్స్ని నేను నా నియోజకవర్గం నుంచి ఇంపార్టెంట్ అండ్ ఏదైతే మనకి అవసరమైన ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటి రిప్రజెంటేషన్ డెఫినెట్గా నేను మా ప్రజల కోసం, నా నియోజక ప్రజల కోసం తప్పకుండా నేను వాటిని తీసుకెళ్ళి సాధించుకుంటాను. సంక్షేమ పథకాలతో వైనాట్ 175 అంటున్నాడు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అలాగే టీడీపీ వైనాట్ పులివెందులు అంటూ తాము కొత్తగా 6 పథకాలతో ముందుకు వస్తుంది. మరి వాటిని కాదని మీకే ఎందుకు ఓటేస్తారు ఎమ్మిగనూరు ప్రజలు? ఎమ్మిగనూరు ప్రజలు చూశారు మేము చేసిన పనులు. ప్రీవియస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు టీడీపీకి ఫస్ట్ అవకాశం ఇచ్చినారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీకి ఫస్ట్ అవకాశం ఇచ్చారు. టీడీపీ అప్పుడు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో అది ఏది చేయలేదు. సెకండ్ అవకాశం మాకు ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి. సెకండ్ మాకు ఇచ్చినప్పుడు మేము ఏది మేనిఫెస్టోలో చెప్పామో అది డే 1 నుంచి మేము చేసి చూపించాం. నమ్మకం ఎవరిపైన కుదురుతుందో మీరు చెప్పాలండి. ఈరోజు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టోతో వాళ్ళు వస్తున్నారు, ప్రజలు నమ్ముతారా? ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు చెయ్యని వాళ్ళు మళ్ళీ అవకాశం ఇస్తే చేస్తారని వాళ్ళకి నమ్మకం ఉంటుందా? మాకు అవకాశం ఇచ్చారు, మేము దాన్ని సద్వినియోగం చేసుకున్నాం వైసీపీ. సో మమ్మల్ని ఎక్కువగా నమ్ముతారు, ఆ నమ్మకం మాకుంది.